హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది కవాడు దగ్గర హౌస్ ఉంటే చేయండి అని అయితే అడుగుతున్నారండి. వాళ్ళందరి కోసం వీడియో అయితే చేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది, హౌస్ ప్రైస్ అని చెప్తున్న వీడియోలో అయితే చెప్తానండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి డీటెయిల్స్లోకి వస్తే ఇది వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. పక్క హౌస్ అయితే సేల్ అయితే అయిపోయింది. ప్రజెంట్ ఈ హౌస్ అయితే సేల్కి అయితే ఉందండి. మనకి బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్. అలాగే మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 40 feet CC రోడ్ అండి. డ్రైన్స్ కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఎలివేషన్ లో స్టేర్ కేస్ దగ్గర అయితే క్లోజ్ అయితే చేశారండి. ఇదంతా కూడా PVC సీట్స్ అయితే యూజ్ చేశారు. మనం అవుట్ సైడ్ ఇక్కడైతే గార్డెన్ అయితే చేసుకోవచ్చండి. ఫ్రంట్ గేట్ డిజైన్ అయితే బాగుంది. అలాగే ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా నీట్ గా అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ మెజర్మెంట్స్ వచ్చి 25x53 అండి. ఇది 147 గజాలు. ఇది సెంచ్ లో చూస్తే 3 సెంట్లు దాటైతే వస్తుంది. ఇది వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. ఫ్రెండ్స్, మనకి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. ఇక్కడ ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే బాగుంది. అలాగే పిఓపి సీలింగ్ డిజైన్ కూడా బాగుందండి. మనకి సెంటర్ లో PVC సీట్స్ అయితే యూజ్ చేస్తారు సీలింగ్ లో. అలాగే ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ కి అయితే టోటల్ గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారండి. మెయిన్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. పక్కనైతే ఫిక్స్డ్ డోర్స్ అండి, ఓపెనబుల్ డోర్స్ అయితే కదా. గ్లాసెస్ వచ్చి ఫిక్సింగ్ డోర్స్ అండి. మనకి ఇదంతా కూడా లేజర్ కటింగ్ లో అయితే తీసుకున్నారు. ఇది కూడా సీలింగ్ అడ్ వరకు అయితే తీసుకున్నారండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఈజీగా చిన్న కార్ లాంటిది అయితే పడుతుందండి. ఫ్రెండ్స్, మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి సౌత్ వెస్ట్ లో ల్యాండింగ్ అయితే ఇచ్చారు. ల్యాండింగ్ కి కాంపౌండ్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. ఇక్కడ ల్యాండింగ్ అయితే రైలింగ్ అయితే యూజ్ చేశారండి. పైన అయితే స్లాబ్ అయితే యూజ్ చేశారండి. రేక్ అయితే కాదు, స్లాబ్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకు పార్కింగ్ ఏరియా దగ్గర నార్త్ వైపు తో 2 పిల్లర్స్ కింద అయితే చేయించారండి. ఇదైతే వాస్తు ప్రకారంగా అయితే చేయించారు. దీనికైతే స్ట్రెచర్ పెయింట్ అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుందండి. మనకి ఎలివేషన్ లో కూడా చాలా నీట్ గా అయితే కనిపిస్తుంది. అలాగే బిల్డింగ్ నార్త్ వైపు చెందొచ్చు 2.5 feet అయితే ఇచ్చారు. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ఫ్రెండ్స్, మనకి హాల్లో పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుందండి. హాల్ అయితే స్ట్రైట్ గా అయితే ఇచ్చారు. హాల్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. ఫ్రెండ్స్, హాల్లో స్ట్రైట్ గా ఇక్కడ టీవీ అయితే ఇచ్చారండి. పక్కన కూడా పార్టీషన్ వరకు అయితే తీసుకొచ్చారు. ఇక్కడైతే PVC సీట్స్ అయితే యూజ్ చేశారండి. టీవీ డిజైన్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. ఈజీగా 72 inches టీవీ కూడా పడుతుంది. ఇక్కడ యూచర్ నామినేట్ సీట్స్ కూడా బాగున్నాయండి. కింద అయితే రిమోట్ సైడ్ పెట్టుకునే సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి హాల్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. హాల్లో నార్త్ వైపు ఒక విండో అయితే ఇచ్చారు. లోపల విండోస్ అన్ని కూడా UPVC విండోస్ అయితే తీసుకున్నారండి. ఫ్రెండ్స్, మనకి హాల్ మెజర్మెంట్స్ వచ్చి 9.5x10 సైజులు అయితే ఇచ్చారండి. హాల్ నుంచి రైట్ సైడ్ పార్టీషన్ అయితే ఇచ్చారండి. బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అయితే టోటల్ గా PVC సీట్స్ అయితే యూజ్ చేశారు. ఒకసారి అయితే చూడొచ్చండి. లోపలంతా కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మనకి బెడ్రూమ్స్కి వెళ్ళేటప్పుడు అయితే ఈ వాల్ కి అయితే స్ట్రెచర్ పెయింట్ అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా నీట్ గా అయితే కనిపిస్తుంది. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. లోపల గుమ్మలన్నీ కూడా వుడ్తోనే చేయించారండి. బెడ్రూమ్ కి ఇచ్చిన డోర్ డిజైన్ కూడా బాగుందండి. సింపుల్ డిజైన్ అయితే తీసుకున్నారు. ఇక్కడైతే లాక్ సెట్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్, మనకి మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x12 సైజులు అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఒకసారి సీలింగ్ డిజైన్ అయితే చూడండి. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో బెడ్రూమ్ లో కబోర్డ్స్ అయితే చేయించలేదండి. ఓన్లీ హాల్లో మాత్రం చేయించారు. మనకి వీటికైతే కబోర్డ్స్ అయితే చేయించుకోవాలి. వీళ్ళైతే సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారండి. పక్కనైతే బీరువా అయితే పెట్టుకోవచ్చు. బెడ్రూమ్ లో నార్త్ వైపు గోడకైతే రాయల్ ప్లే అయితే తీసుకున్నారండి. ఫ్రెండ్స్, అలాగే బెడ్రూమ్ లో ఇక్కడ అటాచ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x6 సైజెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ యూచ్ వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్ స్టాప్స్ అన్ని కూడా ఫిక్సింగ్ అయితే చేస్తారండి. మనకి ఇంకా విండో కూడా ఫిక్సింగ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి ఇల్లు ఎక్కడ ఉందన్నది అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ కాకినాడ కొవ్వాడ దగ్గరలో అయితే ఉందండి. కొవ్వాడ దగ్గరలో రేపూరు అనే ఊరు ఉంది కదండి. అక్కడ 100 feet బాబా కూడా ఉంటుంది కదా. ఆ దగ్గరలో అయితే ఇల్లు అయితే ఉంటుందండి. మనకి కొవ్వాడ సెంటర్కి అయితే జస్ట్ 1 km డిస్టెన్స్ అయితే రావచ్చు. అలాగే రైల్వే స్టేషన్ బస్ స్టాండ్కి అయితే జస్ట్ బాలాచెరువు దగ్గరికి అయితే 5 km డిస్టెన్స్ అయితే రావచ్చండి. 5 km కాదండి, 4 km అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. ఈ బెడ్రూమ్ కూడా చూద్దామండి. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 10x10 సైజులు అయితే ఇచ్చారు. ఇక్కడైతే సిమెంట్ కబోర్డ్ అయితే చేయించారండి. పైన అయితే అట్టకైతే ఇచ్చారు. మనకి ఇందులోనే అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా చూద్దాం. మనకి ఈ వాష్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 3 అడుగుల 9 అంగుళాలు x 6 సైజులు అయితే ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈస్ట్ వైపు గోడకి అయితే రాయల్ ప్లే అయితే యూజ్ చేశారండి. పింక్ కలర్ రాయల్ ప్లే అయితే యూజ్ చేశారు. బెడ్రూమ్స్ 2 కూడా పర్లేదండి, స్పేసెస్ కానీ ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అయితే ఇచ్చారండి. ఇది 9 అడుగుల 3 అంగుళాలు x 12 సైజులు అయితే ఇచ్చారండి. పిఓపి సీలింగ్ డిజైన్ అయితే బాగుంది. బెడ్రూమ్ లో ఈస్ట్ అండ్ నార్త్ వైపు 2 విండోస్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి ఇంట్లో పూజ రూమ్ అయితే రాలేదండి. పూజ మందిర్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే చూద్దామండి.
పర్లేదండి, స్పేసెస్గానే ఉంది. మనకి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇన్వర్టర్ పెట్టుకునే పాయింట్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో ఓన్లీ టీవీ యూనిట్ మాత్రం వీళ్ళు చేయించారండి. ఉన్న కబోర్డ్స్ అన్ని కూడా మనమైతే చేయించుకోవాలండి. ఇవన్నీ కూడా మనం చేయించుకుంటూ 3 lakhs వరకు కూడా అవుతుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కిచెన్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే చూద్దామండి. ఆగ్నేయంలో కిచెన్ అయితే ఇచ్చారు. కిచెన్ లో యూజ్ వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. సౌత్ అండ్ ఈస్ట్ వైపు 2 విండోస్ అయితే ఇచ్చారు. మనకి ఎల్సేప్ ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారండి. కిచెన్ అయితే స్పేసెస్ గానే ఉంది. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో పూజ రూమ్ తప్ప అన్ని కూడా మంచిగానే ఇచ్చారండి. అన్ని కూడా స్పేసెస్ గానే ఉన్నాయండి. ఇక్కడ ఈస్ట్ వైపుతో డోర్ అయితే ఇచ్చారు. బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకి అవుట్ సైడ్ కూడా సెట్ బ్యాక్స్ అయితే ఇచ్చారు. అవుట్ సైడ్ మనకి ఇక్కడైతే ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. మనకి కామన్ బాత్రూమ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. లోపలైతే ఇండియన్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇక్కడైతే ఒక వాష్ బేసిన్ అయితే ఇచ్చారు. అలాగే బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారండి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే చాలా బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. చాలా మంచి లొకాలిటీలు ఇల్లు అయితే కట్టించారు. మనకి నాన్ పొల్యూషన్ ఏరియాలో అయితే వస్తుందండి. మనకి కోవార్డ్ సెంటర్ ఉంది కదా, కోవార్డ్ సెంటర్కి అయితే జస్ట్ 1 km డిస్టెన్స్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ అయితే చెప్తున్నాను చూడండి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి వీళ్ళు చెప్పడం 55 లక్షలు అయితే చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 55 lakhs అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అయితే కదండి, మాట్లాడుకుంటే ఇంకా చాలా వరకు తగ్గిస్తారు. అలాగే మనకి ఇంటికి అయితే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ పైకి అయితే వెళ్ళి చూద్దామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టయితే హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది స్క్రీన్ మీద ఉంటుంది, అలాగే టైట్లో కూడా ఉంటుందండి. ఫ్రెండ్స్ మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తే రండి. అలాగే మీరు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ అయినా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఇలా బిల్డింగ్స్ అనే కదండి, ల్యాండ్స్ కానీ కమర్షియల్ బిట్స్ కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా సరే మేమైతే సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.